ఈరోజు సెషన్స్ నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ పేపర్ చూద్దామండి. ఇది బీఎస్సీ డేటా సైన్స్‌కి సంబంధించి సెమిస్టర్ 2లో ఉన్న ఇది ఫస్ట్ కంప్యూటర్ పేపర్ అండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ పేపర్ అనేది చూద్దాము. ఓకే అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల పెట్టిన ప్రతి వీడియో మీరు చూడడానికి ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా సెషన్ అనేదాన్ని స్టార్ట్ చేసేద్దామా? ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ 1లో ఏంటనంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. మనకి టాపిక్ నేమ్ అండి ఇది. యూనిట్ 1 నేమ్ అనమాట. ఇందులో సబ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ టు పైథాన్ అండి. మనకసల పైథాన్ ఎలా వచ్చింది? ఎవరు డెవలప్ చేశారు అనంటే గైడో వాన్ రుసుమ్ అనే ఒక సైంటిస్ట్ మనకి పైథాన్‌ని డెవలప్ చేయడం జరిగిందండి. ఎక్కడ అంటే నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ నెదర్లాండ్స్‌లో. ఏ టైంలో అనంటే 1985 నుంచి 1990 మధ్యలో మనకి ఈ గైడో వాన్ రుసుమ్ అనే సైంటిస్ట్ మనకి పైథాన్‌ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటనంటే ఈ పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే ఇది చాలా సింపుల్ అనమాట. సింటాక్స్ మనకి సింపుల్‌గా ఉంటుంది అండ్ రీడబుల్ సింటాక్స్ ఈజీగా మనం రీడ్ చేయగలం, గుర్తుపెట్టుకోగలం కూడా. నెక్స్ట్ ఇది పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. ఆటోమేషన్, డేటా ఎనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా మెనీ అదర్ ఫీల్డ్స్‌లో కూడా మనకి ఈ పైథాన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్‌లో అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. మనం సిలో అనుకోండి, మనకి హలో వరల్డ్ రాయాలన్నా, ఏది రాయాలన్నా సరే మనం ప్రతి లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుని ప్రింట్ఎఫ్ రాసి, స్కాన్ఎఫ్ రాసి ఇన్ని చేస్తాం కదా! బ్రాకెట్స్ ఎన్ని బ్రాకెట్స్ అయితే ఉన్నాయో అన్ని బ్రాకెట్స్ పెట్టాలి, సెమికోలన్ పెట్టాలి. ఇలా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి సి లాంగ్వేజ్‌కి. బట్ పైథాన్‌కి చూడండి ఎంత సింపుల్‌గా ఉంటుందో. ఒక సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. ఇలా మనం పైథాన్‌లో ఇలా ఇస్తే సరిపోతుంది. ప్రింట్ హలో వరల్డ్ ఈ ఒక్క సెంటెన్స్ రాస్తే సరిపోతుందండి మనకి. ఈ ఒక్క సెంటెన్స్ రాస్తే సరిపోతుందనమాట. ప్రింట్ అయిపోతుంది. మనం ఎంటర్ క్లిక్ చేయగానే మనకి హలో వరల్డ్ అని అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ పైథాన్‌కి సంబంధించి ఫీచర్స్ ఏమున్నాయి అసలు పైథాన్‌లో అనేది చూద్దాము. పైథాన్ ఫీచర్స్. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని చెప్తాం పైథాన్. ఎందుకు అంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఎలాంటి కాస్ట్ పే చేయకుండానే ఫ్రీగా మనం పైథాన్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ అని చెప్తాం. అంటే ఏంటనంటే ఇందులో మనకి సింటాక్స్ ఉంటాయి కదండీ! సోర్స్ కోడ్ ఉంటుంది కదా! అది అవైలబుల్‌గా ఉంటుందనమాట. మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అందుకే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని చెప్తాం పైథాన్. సెకండ్ వన్ వచ్చేసి ఈజీ టు కోడ్. మనం సింటాక్స్ అనేది సింపుల్‌గా ఉంటుంది, రీడబుల్‌గా ఉంటుంది. అంటే మనం ఈజీగా చదివి అర్థం చేసుకోగలము, గుర్తుపెట్టుకోగలం. మేక్ ఇట్ ఈజియర్ టు లెర్న్ అండ్ రైట్. అంటే మెనీ అదర్ లాంగ్వేజెస్‌తో పోలిస్తే జావా గానీ, సి గానీ, సి ప్లస్ ప్లస్ ఇలాంటి లాంగ్వేజెస్‌లో మనకి ఏంటి అనంటే కోడ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి గానీ, గుర్తుపెట్టుకోవడానికి గానీ. కానీ ఇక్కడ పైథాన్‌లో ఏంటి అనంటే నేర్చుకోవడానికి గానీ, రాయడానికి గానీ కోడ్ మనకి ఈజియర్‌గా ఉంటుందనమాట. దానివల్ల ఇది ఫాస్టర్ డెవలప్‌మెంట్ అవుతుంది. ఇది ఎక్కువగా మనకి హైలీ డెవలపర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని చెప్పి కూడా అంటామనమాట పైథాన్‌ని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ టు రీడ్ అండి. పైథాన్ అనేది క్లీన్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింటాక్స్ ఉంటుంది. అంటే మనం సి చూసామనుకోండి ఇంక్లూడ్ stdio.h రాయాలి. ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్, ఇన్పుట్ తీసుకుంటే ఇన్పుట్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్, సెమికోలన్స్, బ్రాకెట్ క్లోజ్‌లు ఎన్నున్నాయి, ఓపెన్‌లు అన్నే ఉండాలి. ఇలా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదండీ! పైథాన్‌లో ఏంటి అనంటే ఈజీగా రీడ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఇండెంటేషన్ అని చెప్పేసి ఉంటుందనమాట. సెమికోలన్స్, బ్రేసెస్ ఇలాంటివి ఏమి ఉండకుండా ఇండెంటేషన్ ఉంటుంది. అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది దానికి సంబంధించిందే, ఆ బ్లాక్‌కి సంబంధించిందే అని చెప్పి మనకు తెలియడం కోసం అనమాట. మోర్ రీడబుల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అండి. ఈ
వన్ ఆఫ్ ద కీ ఫీచర్ అనమాట. పైథాన్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే ఇది దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఏ కాన్సెప్ట్స్ అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇందులో మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌లా ఉంటుందన్నమాట కాన్సెప్ట్స్. పైథాన్ మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ దట్ అబ్స్ట్రాక్ట్స్ లో లెవెల్ సిస్టమ్ డీటెయిల్స్. లో లెవెల్ సిస్టమ్ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో అవి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. అబ్స్ట్రాక్ట్ చేసుకోగలదు. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి. ఇది ఆటోమేటిక్‌గా మెమరీని మేనేజ్ చేయగలదు. అలౌవింగ్ డెవలపర్స్ టు ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం కోసం. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డెవలపర్స్‌కి ఫోకస్‌ని పెంచుతుందన్నమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఈజీ టు డీబగ్. ఈజీ టు డీబగ్ ఏంటంటే పైథాన్ ప్రొవైడ్స్ క్లియర్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటాయి కదండి. అంటే మనకి సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా అర్థం చేసుకోగలం, రాయగలం కదా! సో, లైన్ బై లైనే మనం మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తే ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని అర్థం చేసుకొని క్విక్‌గా ప్రాబ్లమ్ అనేదాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట పైథాన్‌లో. సో, ఈజీ టు డీబగ్. డీబగ్ మీన్స్ ఎర్రర్‌ని ఐడెంటిఫై చేయడం, సాల్వ్ చేయడం అన్నమాట. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ ఎందుకు అంటాము అంటే ఇది కంపైల్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అని చెప్పి 2 ఉంటాయండి. కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే మనం కోడ్ అంతా రాసిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. అదే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏంటి అనంటే లైన్ బై లైన్ ఎట్ ఏ టైమే మనకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుందన్నమాట. సి గాని, సి++ గాని, జావా గాని ఇవన్నీ కూడా మనకి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ కాదండి. మనకి పైథాన్ ఒకటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇందులో మనకి కంపైల్ పైథాన్ కోడ్ ఏముండదు. అంటే కంపైల్ చెయ్యాలి, తర్వాత రన్ చెయ్యాలి ఇలా ఉండదన్నమాట. కాబట్టి మనం ఈజీగా ఎర్రర్స్ అనేవి ఐడెంటిఫై చెయ్యొచ్చు. ఇమ్మీడియేట్‌గానే మనకు తెలిసిపోతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అండి. లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటనంటే పైథాన్‌లో మనకి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అందులో కొన్ని సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి చిన్నదానికి కూడా మనం ఓన్‌గా కోడ్ అనేది రాయవలసిన అవసరం ఉండదన్నమాట. ఆల్రెడీ స్టాండర్డ్ లైబ్రరీస్‌లో ఉంటాయి కాబట్టి మాడ్యూల్స్ మనం వాటిని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మెనీ ప్రెజెంట్ లైబ్రరీస్ ఏంటి అనంటే ప్రెజెంట్ ఉన్న లైబ్రరీస్ ఏంటి పైథాన్‌లో అనంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అని, యూనిట్ టెస్టింగ్ అని, వెబ్ బ్రౌజర్స్ అని ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అలొకేటింగ్ మెమరీ డైనమికల్లీ. పైథాన్‌లో మనకి వేరియబుల్ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. మెమరీ అనేది ఆటోమేటిక్‌గా అలొకేట్ అవుతుందన్నమాట వేరియబుల్‌కి రన్ టైమ్‌లో. అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు సిలో ఏం చేస్తాము? డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తాం. అప్పుడు ఆ టైప్ ఆఫ్ డేటా అనేదాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇందులో అలా అవసరం లేదన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 18. ఇంటిజర్ అయితే ఇలా ఇచ్చేవాళ్ళం ఇప్పటి వరకు సి లాంగ్వేజ్‌లో. బట్ ఇప్పుడు ఏంటనంటే మనం వైలో 15 అనేదాన్ని స్టోర్ చేయాలి అంటే జస్ట్ ఇలా ఇస్తే సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు 18 అని చెప్పి. అప్పుడు ఆటోమేటిక్‌గా మెమరీ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. అది ఇంటిజర్ టైప్ డేటా అని చెప్పేసి సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. అదేనండి అలొకేటింగ్ మెమరీ డైనమికల్లీ. నెక్స్ట్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇదేంటి అనంటే మనం డేటా టైప్ అనేది స్పెసిఫై చెయ్యం ఇక్కడ పైథాన్‌లో. కాబట్టి మనకి వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది రన్ టైమ్‌లో డిసైడ్ చేస్తుంది. అడ్వాన్స్‌గా ఉండదన్నమాట. ఎందుకు అంటే ఈ ఫీచర్‌లో మనకి వేరియబుల్ యొక్క టైప్ అనేది మనం స్పెసిఫై చెయ్యం కాబట్టి ఇది అడ్వాన్స్‌గా వర్క్ చేయదు కానీ రన్ టైమ్‌లో వేరియబుల్‌ని డిసైడ్ చేస్తుందన్నమాట. వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ద వేరియబుల్ అని చెప్పేసి. ఇది ఫీచర్స్ అండి. నెక్స్ట్ అయిపోయిందండి. 10 ఫీచర్స్ చూసాం కదా! ఇవి బేసిక్ ఫీచర్స్ అన్నమాట. అర్థమైందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.